హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో మన గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మొత్తం మీద మన ఛానల్ పెట్టిన తర్వాత ఇంతవరకు కూడా ఈ ఛానల్లో మొత్తం మీద 1000 వీడియోస్ కంటే ఎక్కువే అప్లోడ్ చేయడం జరిగింది. 1000 వీడియోస్ అప్లోడ్ చేయడం అనేటువంటిది యూట్యూబ్ ఛానళ్ళలో చాలా అరుదైనటువంటి విషయం. ఒక రకంగా చెప్పాలి అని అంటే రెగ్యులర్గా కంటిన్యూస్గా ఇదే పని మీద ఉంటే కనుక ఇలా చేయడానికి అవుతుంది. ఈ ఛానల్లో 1000 వీడియోలు ఉన్నాయి అని అంటే మనం నమ్మడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ అందరికీ ఉపయోగపడేటువంటి వీడియోలు చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ ఛానల్ని మొదలుపెట్టాను. మొదలుపెట్టిన దగ్గర నుంచి రెగ్యులర్గా దీంట్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ 1000 వీడియోస్ దాటాయి. 1000 వీడియోస్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ పరంగా, ప్రధానంగా మన అగ్రికల్చరల్ డిప్లొమాకు సంబంధించి, హార్టికల్చర్కి సంబంధించి, సీ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇలాంటి డిప్లొమాకు సంబంధించినటువంటి అనేకమైన ముఖ్యమైనటువంటి విషయాలతో ఈ వీడియోలన్నీ కూడా నేను చేయడం జరిగింది. చాలా వరకు నేను కాలేజీలో చెప్పేటప్పుడు ఆ పాఠాలన్నీ కూడా నేరుగా రికార్డ్ చేసి ఆ క్లాసులన్నీ కూడా ఇక్కడ వినిపించినటువంటివే ఉంటాయి. మ్యాక్సిమం క్లాసులన్నీ కూడా ఏంటంటే, ఏదైనా క్లాసులో మనం పాఠం చెప్పామనుకోండి, దాదాపు ఒక 60 మంది క్లాసులో ఉంటారు. ఆ 60 మంది వింటూ ఉంటారు. అయిపోయిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మరొక క్లాస్ చెప్తూ ఉంటాం. సో అప్పుడు చెప్పినటువంటి అది కొంతమంది గ్రహిస్తారు. 60 మందిలో కనీసం 10 మంది లేకపోతే ఒక 5 మంది వరకు దాన్ని అబ్జర్వ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ గాలికి వదిలేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక 20% మంది మధ్యస్థంగా ఉండే విద్యార్థులు దాన్ని గుర్తుపెట్టుకుంటారు. మ్యాక్సిమం దాదాపుగా ఒక 60% నుంచి 70% వరకు దాన్ని ఫాలో కాలేనటువంటి విద్యార్థులు ఎక్కువ మంది నాకు కనిపించారు. సో ఇటువంటి పరిస్థితుల్లో నేనేమనిపించిందంటే, నాకు ఈ క్లాసులను ఏదైతే మనం క్లాసులు చెప్తున్నామో వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచేలాగా ఉంటే కనుక అవసరమైనప్పుడు వాటన్నిటిని కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. వచ్చిందే తడవుగా ఈ ఛానల్ మొదలుపెట్టాను. దాదాపు ఒక 5 years అయింది మన ఛానల్ స్టార్ట్ చేసుకుని. ఈ 5 ఏళ్లలో లేకపోతే గడిచినటువంటి 4 ఏళ్లలో విపరీతంగా వీడియోలు పెట్టడం జరిగింది. ప్రతి క్లాసు కూడా రికార్డ్ చేసుకోవడం, ఆ రికార్డ్ చేసినటువంటి క్లాసుని ప్రతిరోజు వచ్చి అప్లోడ్ చేయడం, ప్రతిరోజు కనీసం ఒక 4 నుంచి 5 వీడియోల వరకు అప్లోడ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఈరోజు చేయలేదనుకోండి, రేపు మళ్ళీ మరొక 5 క్లాసులు చెప్తాం కదా, 5 క్లాసులు మళ్ళీ రెడీగా ఉండేవి. కాబట్టి నాకు ఇది చాలా ఒక పెద్ద వర్క్గా తీసుకుని ప్రతిరోజు నేను చేస్తుండేటువంటి వాడిని. జియో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పని మరింత సులభం అయింది. సో జియో ఎప్పుడైతే మనకి అందుబాటులోకి వచ్చిందో అప్పుడు ఇదంతా కూడా చాలా ఈజీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ ఛానల్స్ అన్నీ కూడా, ఈ ఛానల్లో ఉండేటువంటి వీడియోస్ అన్నిటిని కూడా దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇలాగా చేసుకుంటూ వచ్చేటప్పటికి అనేకమైనటువంటి క్లాసులు, అనేకమైనటువంటి కోర్సులు, ఎప్పుడేమి టేకప్ చేసినా ప్రతిదాన్ని కూడా రికార్డ్ చేసుకోవడం. ఇలాగ రికార్డ్ చేసుకోవడం వల్ల నాకు ఏం జరిగిందంటే, నాకు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, చెప్పే విధానం చాలా వరకు మారింది. చెప్పేటువంటిది కూడా చాలా అర్థవంతంగా, అర్థమయ్యేటట్టుగా, సులువుగా అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి అనే దాని మీద చాలా ప్రాక్టీస్ అనేది లభించింది. సో కొన్ని సందర్భాల్లో ఏమైందనంటే, కెమెరా ఎదురుగుండా లేకపోతే సరిగా పాఠం చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అంతగా నేను కెమెరాకి అలవాటు పడిపోవడం జరిగిందనమాట. సో ఇలాగా ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇన్ జనరల్ కెమెరా ముందుకు వెళ్ళాలి లేకపోతే దీన్ని ఫేస్ చేయాలంటే చాలా ప్రాబ్లంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ నాకు ఈ పాఠాలు చెప్పేటప్పుడు ఏదైనా క్లాస్ నేను రికార్డ్ చేసుకోకుండా చెప్తున్నటువంటి క్లాస్ ఏదైనా ఉంటే కనుక నాకు అదేదో ఒక వెలితిలాగా అనిపించే పరిస్థితి ఉండేదన్నమాట. సో మ్యాక్సిమం 99% మ్యాక్సిమం నేను చెప్పేటువంటి క్లాసులన్నీ కూడా నేను రికార్డ్ చేశాను. అందులో బెటర్గా ఉండేటువంటివి, స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడతాయనేటువంటి క్లాసులన్నీ కూడా అప్లోడ్ చేశాను. సో ఇవన్నీ కూడా ఈ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అన్నీ కూడా వెతకరు. మనకి ప్లేలిస్టులు ఇచ్చాను, నేను ప్లేలిస్ట్ ఇచ్చాను. సో ఆ ప్లేలిస్టుల్లో దేనికి అది సెపరేట్ చేసి పెట్టడం జరిగింది. కాబట్టి ఛానల్ లోపలికి వెళ్ళి ప్లేలిస్ట్ ఉంటే ఆ ప్లేలిస్టుల దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు సెర్చ్ చేసి చూడండి. మన సబ్జెక్ట్ వైజ్గా ఉండేటువంటి వీడియోలన్నీ కూడా అక్కడ నేను ఒక ఆర్డర్లో పెట్టేసి ఉంచాను. కాబట్టి ఆర్డర్లో మీకు అక్కడ దొరుకుతాయి. ఈ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, సీ టెక్నాలజీ ఇలాగ వీటికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మీకు అక్కడ దొరుకుతాయి.
అంటే కొంచెం సెర్చ్ చేస్తే దొరుకుతాయండి, లేకపోతే ఎలా దొరుకుతాయి? ఇదొక ముఖ్యమైనటువంటి విషయం. దాంతోపాటుగా మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ సంఖ్య కూడా 10,000 దాటింది. ఇప్పుడు ప్రజెంట్ 10,000కి చేరుకున్నాం. ఇది కూడా ఒక మైల్ స్టోన్గానే మనం భావించాల్సి ఉంటుంది. మరొక ఛానల్ ఉంది నాకు, గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దానికి 1,33,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానికి సిల్వర్ ప్లే బటన్ ఈ మధ్యకాలంలోనే వచ్చింది. అయితే అది ఎప్పుడో జరిగింది. 1,33,000 మంది 1,00,000 దాటింది ఎప్పుడంటే 2 years బ్యాక్నే 1,00,000 దాటింది. కానీ నాకు ఆ సిల్వర్ ప్లే బటన్ వెంటనే రాలేదు. తర్వాత మళ్ళీ ప్రయత్నం చేసిన తర్వాత సిల్వర్ ప్లే బటన్ 2 years తర్వాత మళ్ళీ నాకు ఈ మధ్యకాలంలోనే వచ్చిందనమాట. సో యూట్యూబ్ నాకు చాలా హెల్ప్ చేసిందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్ అనేటువంటిది నాకు చాలా రకాలుగా నాకు ఉపయోగపడింది. సో ఇలాగా విద్యార్థులకు కూడా ఉపయోగపడే విధంగా ఒక మంచి ఛానల్ క్రియేట్ చేయడానికి కూడా అది బాగా నాకు ఉపయోగపడింది. లేకపోతే నేను మీతో డైరెక్ట్గా నేరుగా కాంటాక్ట్ అవ్వడానికి కానీ, ఏదైనా నేను అనుకున్నటువంటి విషయాన్ని మీకు చెప్పడానికి కానీ వీలుండేటువంటిది కాదు. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పేది ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్లో అరౌండ్ 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మంది కూడా నాకు తెలిసినంత వరకు అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సులు, వ్యవసాయానికి రిలేట్ అయినటువంటి వాళ్ళు, స్టూడెంట్స్, కొంతమంది రైతులు, వీళ్ళందరూ కూడా అందులో ఉంటారు. ఒక పర్టికులర్ గ్రూప్ అన్నమాట. సో 10,000 మందికి కూడా ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంకా ఎక్కువ అప్డేట్స్ అన్నీ కూడా లేటెస్ట్గా సిలబస్లు మారిపోయాయి. అలాగే తెలంగాణ వచ్చేసరికి ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు. వీలైతే దాంట్లో కూడా కొన్ని వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను తెలంగాణకు సంబంధించి. అలాగే ఆంధ్రాలో అయితే సిలబస్ మారిపోయింది. మారిపోయినటువంటి న్యూ సిలబస్కి అనుగుణంగా మళ్ళీ క్లాసులన్నీ కూడా తయారు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించాను. ఈ అగ్రిసెట్ కోచింగ్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల చాలా వరకు తగ్గించాను. దాన్ని మళ్ళీ వేగవంతం చేసి వీలైనన్ని ఎక్కువ క్లాసులన్నీ ఉంచుతాను. అయితే నేను అనుకున్నంత వరకు ఏంటంటే, చాలామంది వాటిని ఎక్కువ సేపు చూడలేరు. ఒక అరగంట లేకపోతే 30 గంట క్లాసులు ఉండేటప్పుడు ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మ్యాక్సిమం చాలా వరకు. కొంతమంది అయితే పూర్తిగా చూసి దానివల్ల బెనిఫిట్ పొంది మళ్ళీ నాకు ఇమీడియట్గా ఒక మెసేజ్ పెడుతుంటారు, ఇలాగ మాకు ఉపయోగపడింది, ఈ వీడియో ఈ విధంగా ఉపయోగపడింది, ఈ వీడియో ద్వారా నేను నేర్చుకున్నాను, ఇలా చేశాను అలా చేశానని చెప్పేసి నాకు చాలా సందర్భాల్లో నాకు మెసేజ్లు పెడుతుంటారు. చాలా సంతోషం. సో ఇలాగ చేయడం అనేటువంటిది ఫస్ట్ టైం అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి, మన వ్యవసాయ డిప్లొమాకు సంబంధించి ఇలాగ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఛానల్ పెట్టుకొని క్లాసుల్లో చెప్పేటువంటి పాఠాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకొని ఇలా చేయడం అనేటువంటిది ఒక రకంగా చాలా మంచి విషయంగా నేనైతే భావిస్తున్నాను. అయితే ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే, దీంట్లో మ్యాక్సిమం నేను పెట్టేటటువంటి వీడియోలన్నీ కూడా పెద్దగా ఎడిటింగ్ కానీ ఇలాంటివి ఏవి చేసి ఉండవు. నేరుగా ఒక కెమెరా ఎదురుగుండా పెట్టుకొని క్లాస్ చెప్పేసేయడం, అయిపోయిన తర్వాత దాన్ని నేరుగా అప్లోడ్ చేసేయడం, మళ్ళీ దీనికి ఎడిటింగ్ చేయడము, దాని క్వాలిటీ పెంచడం కోసం ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ నేను చేయలేకపోయాను. ఎందుకంటే అంత టైం ఉండదు. రోజుకి 4-5 క్లాసులు మనం చెప్తూ ఉంటాం. సో చెప్పేటువంటి 4-5 క్లాసుల తాలూకు వీడియోలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయడం, ఇదంతా కూడా నాకు సమయం సరిపోలేదు. అందువల్ల నేరుగా వాటినే అప్లోడ్ చేసేయడం జరిగింది. అలా అప్లోడ్ కూడా చేయలేనటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే 5 వీడియోలు అంత డేటా కూడా చాలా సందర్భాలు ఉండేది కాదు. కాబట్టి అది కూడా చాలా కష్టమైంది. మొత్తానికి ఏమైనప్పటికీ కూడా నేను అనుకున్నట్టుగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్లాసెస్, అనేక సబ్జెక్టులు, నేను బోధించినటువంటి అనేక సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా ఇక్కడ ఒక రిఫరెన్స్ లాగా ఉంటాయి. దీన్ని అనేక మంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు. ఇంకా నేను గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, కొత్తగా ఈ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చినటువంటి అనేక మంది టీచర్స్ కూడా చూస్తూ ఉంటారు. సో అప్పుడే ఏజీబీఎస్సీ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని టీచింగ్లో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద గైడ్ లాగా ఉంటుంది. నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, సార్ మీ క్లాసులు మేము చూడడం జరిగింది, ఇలాగ మాకు ఉపయోగపడింది, ఇది ఇలా ఉంది అని చెప్పేసి నాకు చాలామంది కాల్ చేసి చెప్పడం, మెసేజ్లు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తారు. కాబట్టి నాకు తెలుస్తూ ఉంటాయి. సో ఆ వ్యూయర్స్లో చూస్తే కనుక ఏజ్ ఎవరు ఏ ఏ ఏ వయసు కలిగినటువంటి వాళ్ళు దీన్ని చూస్తున్నారనేది చూస్తే అన్ని వయసులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. 13 నుంచి 17 వరకు, ఆ తర్వాత 24 వరకు, ఆ తర్వాత 35 వరకు, అలాగే 45, 50, 60 ఏజ్ వరకు కూడా ఈ ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేసేటువంటి వాళ్ళ లిస్ట్లో ఉన్నారు. కాబట్టి ఇదొక మంచి ఇదిగా నేను భావిస్తున్నాను. అయితే దీంట్లో పెద్దగా రెవెన్యూ అయితే ఏమీ రాదు, అంతగా ఏమీ జనరేట్ అవ్వదు. మిగిలిన ఛానల్స్కి వచ్చేటటువంటి రెవెన్యూ అయితే దీనికైతే రావట్లేదు. రెవెన్యూ కోసం పెట్టినటువంటి ఛానల్ కాదు ఇది. ఒక రకంగా మీకు చెప్పాలి అని అంటే, రెవెన్యూ కోసం పెట్టినటువంటి ఛానల్ కాదు. చాలామందికి ఇప్పుడు ఒక ఇది ఉంది, రేపు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండదు తెలీదు.
సో అటువంటి విషయాలు ఇలాంటి ఛానల్ ద్వారా వాళ్ళకి తెలియపరచడం, వాళ్ళకు ఉండేటువంటి కన్ఫ్యూజన్ని పోగొట్టడం, ఇవే మనకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. కాబట్టి అలాగే క్లాసులు, చాలా క్లాసుల్లో ఫ్యాకల్టీస్ ఉండరు, చాలా కాలేజెస్లో ఫ్యాకల్టీ ఉండరు. సో ఫ్యాకల్టీ లేకుండానే అలా సెమిస్టర్లు అయిపోతూ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇవ్వడం కోసం ఇలాగ ఒక క్లాసులన్నీ ఉన్నాయి, మనకి ఫ్యాకల్టీ లేకపోయినా సరే మనకి ఒక క్లాసులు అందుబాటులో ఉన్నాయి అనేటువంటిది ఒకటి ఇవ్వడం కోసం ఈ ఛానల్ని పెట్టాను. దీన్ని గొప్పగా ఆదరించినటువంటి మన డిప్లొమా స్టూడెంట్స్ కావచ్చు, చాలామంది రైతు సోదరులు కావచ్చు, అగ్రికల్చర్కి రిలేట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1000 వీడియోస్ పెట్టాను, 10,000 మంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో ఇప్పటికీ ఉన్నారు. సో ఇది ఇంకా మరింత ఎక్కువగా పెరగాలి, ఇది కూడా 1 lakh వరకు చేరుకోవాలి. అలాగే వీడియోస్ కూడా ఇంకా ఉధృతంగా పెడతాను వచ్చే రోజుల్లో. సబ్జెక్టుకి సంబంధించి కావచ్చు, అన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి ఏదైతే అవసరమవుతూ ఉంటే అన్నీ కూడా దీంట్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటివరకు ఏ విధంగా అయితే ఈ ఛానల్ని ఆదరించారో ఇక ముందు కూడా అదేవిధంగా మీరు ఈ ఛానల్ని ఆదరించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.